వెల్కమ్ బ్యాక్ టు మీ టీవీ. నా పేరు శ్వేత. మాకవారపాలెం మెడికల్ కాలేజీని ప్రభుత్వమే నిర్మించాలి, సిపిఎం డిమాండ్. మాకవారపాలెం మెడికల్ కాలేజీతో సహా రాష్ట్రంలోని 10 కొత్త మెడికల్ కళాశాలను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ విధానంలో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్మించాలని, ప్రజలకు వైద్యం అందుబాటులోకి తీసుకురావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ రోజు మాకవారపాలెంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. అనకాపల్లి జిల్లాలో మాకవారపాలెం వద్ద ప్రారంభించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణం ప్రారంభమై 3 స్లేబులు పూర్తయి చాలా మేరకు పురోగమించిన తరువాత నేడు అర్ధాంతరంగా నిలిచిపోయింది. నిర్మాణ సామాగ్రిని తరలిస్తున్నారు. దీనివల్ల ఇప్పటికే వెచ్చించిన సొమ్ము కూడా వృధా అవుతుంది. రాష్ట్రంలో ఇలా నిలిచిపోయిన 10 మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో నిర్మిస్తామని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మెడికల్ కాలేజీ పూర్తయితే యువతకు వైద్య విద్యతో అవకాశాలు పెరిగే, ఉపాధి అవకాశాలు కలుగుతాయి. అంతేకాక పాడేరు జిల్లా ఏజెన్సీ ఏరియా గిరిజనులతో పాటు ఈ ప్రాంత ప్రజలకు సూపర్ స్పెషాలిటీ ఆరోగ్య సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ ప్రాంత అభివృద్ధికి ఇదో రకంగా సహకరిస్తుంది. విద్య, వైద్యం, ఉపాధి ఈ 3 రంగాల్లోనూ అభివృద్ధి సాధ్యం ఒక్క మెడికల్ కాలేజీ వల్ల మాత్రమే. సుమారు 15,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కలుగుతుంది. రాష్ట్రంలో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీల నిర్మాణానికి 2021లో గత ప్రభుత్వం నిర్ణయించింది. నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. నిర్మాణాలు వివిధ దశల్లో నేడున్నాయి. ఉత్తరాంధ్రలో పాడేరు, విజయనగరాలలో నిర్మాణాలు కొనసాగుతూనే తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. మాకవారపాలెం మెడికల్ కాలేజీ మాత్రం మొత్తం నిర్మాణమే నిలిచిపోయింది. ఇది సమంజసం కాదు. దీంతో నేడు నిర్మాణాలు తుప్పుపట్టి శిథిలావస్థకు చేరుతున్నాయి. ఏ ప్రాంతం అభివృద్ధిలోనైనా ప్రధాన పాత్ర పోషించేది విద్య. అందులోనూ ఉన్నత విద్య, విద్యా సౌకర్యాలు లేకపోవడంతో మన రాష్ట్రం, దేశం నుండి అనేక మంది విద్యార్థులు చైనా, ఉక్రెయిన్, ఆఫ్రికా వంటి సుదూర దేశాలకు డాక్టర్ చదువులకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మెడికల్ కాలేజీల నిర్మాణం చాలా అభివృద్ధికర నిర్ణయం. దీన్ని పీపీపీ పద్ధతిలో నిర్ణయించడం వల్ల వైద్య విద్యని, వైద్య సేవల్ని వ్యాపారం చేయటమే. నూతనంగా ఏర్పడిన అనకాపల్లి జిల్లాలో ఒక్క ప్రభుత్వం ఇంజనీరింగ్ కాలేజీ గాని, మెడికల్ కాలేజీ గాని లేవు. ఏ దృష్టితో చూసినా దీని నిర్మాణాన్ని పూర్తి చేసి అందుబాటులోనికి తేవలసిన అవసరం ఉంది. 100 ఎకరాలకు పైగా సువిశాలంగా పట్టణానికి దగ్గరలో గ్రామీణ ప్రాంతంలో మంచి కాలుష్యరహిత వాతావరణంలో ఉన్న ఈ మెడికల్ కాలేజీ అటు విద్యకు, ఇటు వైద్యానికి మంచి అనువైన ప్రదేశం. దీని నిర్మాణం ప్రభుత్వమే పూర్తి చేసి సేవలు అందుబాటులోనికి తీసుకొని రావాలి. ఈరెళ్ల చిరంజీవి వి శ్రీనివాసరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కె లోకనాథం, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు జి కోటీశ్వరరావు, జిల్లా కార్యదర్శి అడిగళ్ల రాజు, నర్సీపట్నం కార్యదర్శి చిరంజీవి, కేవీపీఎస్ ఎల్ గౌరీ, కేవి సూర్యప్రభ, ప్రసన్న డిమాండ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మనకి కరోనా చాలా పెద్ద పాఠం నేర్పించింది. ఆ 2 సంవత్సరాలు ఏ కార్పొరేట్ హాస్పిటల్, ఏ ప్రైవేట్ హాస్పిటల్ కూడా మన పేషెంట్లకి, జబ్బు పడినటువంటి వాళ్ళకి వైద్యం చేయలేదు. అన్నీ మూసేసుకున్నారు. ఒక్క కరోనాకు తప్ప. అందులో కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చాయో మనకు తెలుసు. ఆ రోజు వైద్యం చేసినంత ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రభుత్వ ఆసుపత్రులే, ప్రభుత్వ డాక్టర్లు. దీని నుంచి ప్రపంచంలో చాలా దేశాలు పాఠం నేర్చుకున్నాయి. అప్పటి నుంచి అంతకుముందాక ప్రైవేట్ రంగమే అంటున్నటువంటి దేశాలు కూడా క్రమంగా ప్రభుత్వ రంగంలోకి మారాయి. కానీ ఇక్కడ మనకు రివర్స్లో నడుస్తుంది. ఇక్కడ ప్రభుత్వ రంగంలో స్టార్ట్ అయినటువంటి ఆసుపత్రులని, మెడికల్ కాలేజీలని ఇప్పుడు ప్రైవేట్ రంగంలోకి మార్చేస్తున్నారు. పీపీపీ అంటే ఇది ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం కాదు, ప్రైవేట్ వాళ్ళు నిర్మిస్తారంటున్నారు. నిర్మించడానికి కాంట్రాక్టర్లు ఉన్నారు కదా. ఏ ప్రభుత్వ కట్టడం అయినా కాంట్రాక్టర్లు నిర్మిస్తారు, టెండర్ ఇస్తారు, కాంట్రాక్టర్లు వస్తారు, నిర్మిస్తారు. కానీ పీపీపీ మోడల్ అది కాదు. పీపీపీ మోడల్ అంటే ఆస్తులు ప్రభుత్వానివి, పెత్తనం ప్రైవేట్ వాళ్ళది. అది పీపీపీ మోడల్ అన్ని చోట్ల కూడా. ఇంతవరకు దేశంలో ఎక్కడా కూడా
పీపీపీ మోడల్లో ఆసుపత్రులు లేవు, ఈ మెడికల్ కాలేజీలు లేవు. జార్ఖండ్లో మెడికల్ కాలేజీ ప్రభుత్వం నుంచి పీపీపీకి మారిస్తే అక్కడ చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసి సంవత్సరం క్రితం మరలా తిరిగి ప్రభుత్వ రంగంలో తెచ్చుకున్నారు ప్రజలు. ఈరోజు విద్య, వైద్యం అనేది చాలా ఎసెన్షియల్ సర్వీసెస్. వీటితో వ్యాపారం చేయకూడదు. ప్రభుత్వం వీటిని నిర్వహిస్తేనే ప్రజలకు సేవలు అందుతాయి. వైద్య రంగం ఇప్పుడు ఎంత ఖర్చు అయిపోయిందో, ఇప్పుడు రైతులు కానీ, కూలీలు కానీ, కార్మికులు కానీ అప్పులు పాలు అవుతున్న దాంట్లో ఒక 40% రీజను వైద్యానికి అయ్యే ఖర్చే భరించలేక అప్పులు పాలు అవుతున్నారు. ఈరోజు వైద్య విద్య 15,000 తోటి సామాన్యులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు, ఈవెన్ పేదవాళ్ళు, అప్పర్ క్యాస్ట్లో ఉన్నటువంటి కౌన్సిలింగ్లో సీట్లు వచ్చినటువంటి వాళ్ళు 15,000 తోటి చదువుకుంటున్నారు. ఇప్పుడు ప్రైవేట్ వాడు ఎవరికి ఎందుకు ఇస్తాడు? మొత్తం ఒక్కొక్కళ్ళ దగ్గర 25-30 లక్షలు వసూలు చేస్తాడు సంవత్సరానికి. అంటే 5 ఏళ్లకి ₹1 కోటి పైన చేయాలి. ఎవరికి సాధ్యం అవుతుంది? ₹1 కోటి పెట్టి వైద్యం అంటే డబ్బున్న వాళ్ళకి మాత్రమే వైద్యాన్ని పరిమితం చేస్తారు. పోనీ ప్రభుత్వం దీని మీద విధి విధానాలు, మేము ప్రభుత్వ రంగంలో ఎలా నడుపుతామో ప్రైవేట్ వాళ్ళకి అలాగే నడుపుతామని చెప్పారా? అది కూడా లేదు. ఒకసారి ప్రైవేట్కి ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఇష్టానుసారం ఫీజులు పెంచుకుంటారు, ఇష్టానుసారం సీట్లు అమ్ముకుంటారు. ఇక సామాన్యులకి వైద్యం అందదు. ఇంకా ఇప్పుడే వస్తున్నాం వైద్యం చేయించుకోలేక, రేపొద్దున ఇంకా ఇదైపోతుంది. అందులో 2021 నుంచి క్రమంగా ఒక దశలో 17 గవర్నమెంట్ కాలేజీలు ప్రారంభించి వీటిలో ఒక 6-7 పూర్తి అయిపోయినాయి. నిరుడు అంతకుముందు సంవత్సరం కొన్ని నంద్యాల అయితే 3 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. నిరుడు, పాడేరు ప్రారంభించారు. అట్లా ఒక్కొక్కటి. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా త్వరగా పూర్తి చేయాలి, మా దగ్గర డబ్బులు లేవు, ప్రైవేట్ వాళ్ళే త్వరగా పూర్తి చేస్తారంటున్నారు. ఇది మీనింగ్లెస్. ఎందుకంటే వీళ్ళు కూడా 3 దశలో పెట్టారు. 5 కాలేజీలు 3 దశల్లో పెట్టారు. ప్రైవేట్ వాళ్ళు మొత్తం 27 కల్లా. నేను అడుగుతున్నాను ఒకటే, ప్రైవేట్ సంస్థ ఏదైనా సరే మన రాష్ట్రంలో భూములు తీసుకొని పరిశ్రమలు పెడతా ఉన్న వాళ్ళు చెప్పినటువంటి ఎస్టిమేషన్కి, వాళ్ళు చెప్పినటువంటి టైంకి పూర్తి చేసిన ఘటన ఒక్కటి చెప్పండి. వీళ్ళ ఎఫిషియన్సీది ఒక్క ఉదాహరణ, వీళ్ళు ఎఫిషియెంట్గా పూర్తి చేశారని చెప్పండి, నేను ఒప్పుకుంటాను దీన్ని. రాష్ట్రంలో ఏది పూర్తి కాలే. ఇప్పుడు అదానీ లాంటి పెద్ద సంపన్నుడే గ్లోబల్ వెల్త్ లీడర్. అటువంటి వాడు 4 ఏళ్ల క్రితం డేటా సెంటర్ పెడతాను విశాఖపట్నం, ఇంతవరకు అతిగతి లేదు. ఎవరిని ప్రహరీ గోడ కట్టి కూర్చున్నాడు. మరి అది ఎందుకు తీసుకోలేదు వెనక్కి ప్రభుత్వం? ప్రభుత్వం నడపలేదు, డబ్బులు లేవు కాబట్టి మేము ప్రైవేట్ వాళ్ళకి ఇస్తా ఉంటున్నారు. ఆ ఆదాయం నుంచి వెనక్కి తీసుకొని అది అమ్మి డబ్బులు చేయండి. ఈరోజు జీఎస్టీ మన కొత్త రూల్స్ పెట్టిన తర్వాత, రిఫార్మ్ తర్వాత 8,000 కోట్లు మనకు నష్టమని గవర్నమెంట్ చెప్పింది. 8,000 కోట్లు సెంటర్ నుంచి రాబట్టండి, ఈ మెడికల్ కాలేజీలన్నీ అయిపోతాయి. డబ్బులు రావాల్సిన డబ్బులు ఉన్నటువంటి సంపద అంతా వాళ్ళకి అప్పు చెప్పేసి వాళ్ళు పరిశ్రమ పెట్టరు, భూములు వాళ్ళ కింద ఉంటాయి, బ్యాంకుల్లో పెడతారు, లోన్లు తెచ్చుకుంటారు, తర్వాత లోన్లు ఎగ్గొట్టేసి బ్యాంకులు ముంచేస్తారు. అది ప్రైవేట్ సమర్థత. ఈరోజు కాకినాడ ఎస్సీజెడ్ చూడండి, లేపాక్షి నాలెడ్జీ సెంటర్ చూడండి, ప్రకాశం జిల్లా నిమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ చూడండి, ఎక్కడన్నా ఏదైనా పూర్తయిందా? మెడికల్ కాలేజీలు వీళ్ళు చేస్తారంటానికి ఏమిటి రుజువు? ఇదిగో పలానోడు వచ్చి ఇదిగో బ్రహ్మాండంగా నడుపుతున్నారు. కొన్ని కాలేజీలు అమ్మేసుకుంటున్నారు నడపలేక ప్రైవేట్ వాళ్ళు. ఈరోజు ఏ ప్రైవేట్ సంస్థ సమర్థవంతంగా పనిచేస్తున్న? టెలికాంలో సమర్థత ఉందా? అన్ని నష్టాల్లో ఉన్నాయి ప్రైవేట్ కంపెనీలు. ఎయిర్లైన్స్ సమర్థంగా ఉన్నాయా? ప్రైవేట్ కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి. లేకపోతే ఏ రకంగా ఒక ఉదాహరణ చెప్పానంటే, నష్టాల్లో లేకుండా అందరూ బ్యాంకులు ముంచిన వాళ్ళే, బ్యాంకు లోన్లు, షేర్ హోల్డర్స్ డబ్బులు ముంచేసిన వాళ్ళే. అందుకని ప్రైవేట్ కంపెనీలు ఏదో సమర్థవంతమైనవి, వీళ్ళు బ్రహ్మాండంగా నడుపుతారు, తొందరగా పూర్తి చేస్తారంటానికి ఎలాంటి వాస్తవికమైనటువంటి ఆధారం లేదు, డాక్యుమెంటరీ ప్రూఫ్ లేదు. గవర్నమెంట్ 7 కావచ్చు వచ్చాడైనా 2027 పూర్తయ్యే 2029 అవుద్ది. అసలు ప్రజల సంపద ఇది. ఎవరి సంపద ఇది? 50 ఎకరాలు కొన్నారు 100 కోట్లు పెట్టి, 80 కోట్లు పెట్టి ఇప్పుడు బిల్డింగ్లు కట్టారు. ఇప్పటిదాకా 500 కోట్ల ఎస్టిమేషను. 20% అంటే 20%, 25% పూర్తి అయిపోయింది. మిగతాది ఎందుకు పూర్తి చేయరు గవర్నమెంట్? దశల వారి పూర్తి చేయండి. ఇక్కడ మా నర్సీపట్నం నియోజకవర్గానికి అయ్యనపాత్రుడి గారికి మంచి పేరు వస్తుంది. అలాగే ఇక్కడ ఉండేటువంటి చుట్టుపక్కల అనకాపల్లి జిల్లా ప్రజలకు సౌకర్యాలు వస్తాయి, చౌకగా వైద్యం లభిస్తుంది. ఇప్పుడు మెడికల్ కాలేజీలు ఉన్న చోటల్లా మంచి వైద్యం చౌకగా లభిస్తున్నది ప్రజలకి, మనం కంపారిటివ్గా చూసినప్పుడు కార్పొరేట్ ఆసుపత్రులతోటి. అందువల్ల దీన్ని పీపీపీ కింద మోడల్ మార్చడం అనేది ఒక జాతీయ సంపదని, అసలు ప్రజల సంపదని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే హక్కు ప్రభుత్వానికి ఎక్కడదని అంటున్నాను. ప్రజలది ఇది. ప్రభుత్వ రంగం అంటే ప్రజలది. ప్రజల యొక్క సంపదని, ఆస్తిని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే హక్కు ప్రభుత్వానికి ఎక్కడిది? ఏ చట్టం ప్రకారం, ఏ రాజ్యాంగం ప్రకారం ఇస్తారో చెప్పమని.
డైరెక్ట్గా ప్రైవేట్ వాడు కొనుక్కొని మెడికల్ కాలేజ్ పెడతానంటే సంతోషం, పెట్టమనండి, మీరు ఇవ్వండి పర్మిషన్. మేము ప్రైవేట్ రంగంలో మెడికల్ కాలేజీలు వద్దని చెప్పడం లేదు. ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, చాలా బోర్డు ఉన్నాయి, వాళ్ళ స్థలాలు వాళ్ళే కొనుక్కున్నారు, వాళ్ళ బిల్డింగ్లు వాళ్ళే కట్టుకున్నారు, వాళ్ళు నడుపుకుంటున్నారు. మెడికల్ కాలేజీలు కూడా అలా నడుస్తున్నాయి. కొన్ని గవర్నమెంట్ ఇవ్వటం ఏంటని, మన భూమి, మన బిల్డింగ్లు, మన డబ్బులు గవర్నమెంట్ కింద ప్రారంభమై నడిచాయి. సగం 20% నుంచి 50% దాకా పూర్తయినాయి ఈ 10 కాలేజీలు. వీటిని ఇవ్వటం ఏంటి అంటే అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ప్రజల సొమ్ముని పెట్టుబడిదారులకి కాంట్రాక్టర్లకి దోపిడీ చేసి పెడతారా? ఇట్టి పరిస్థితులు ఆమోదయోగ్యం కాదు. మేము రేపు 21వ తేదీ ఎల్లుండి విజయవాడలో సదస్సు, మన రాష్ట్ర రౌండ్ టేబుల్ పెడుతున్నాం. దానికి వామపక్ష పార్టీలని, ప్రజా సంఘాలని, ప్రముఖులను అందరిని కూడా, డాక్టర్లను అందరిని కూడా ఆహ్వానిస్తున్నాం. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత రాష్ట్ర స్థాయిలో ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం నడుపుతాము. ఈ ప్రైవేటీకరణ ఆగిన దాకా కూడా మేము ప్రజల్లో కదిలించి ఉద్యమాలు నడపడానికి సంసిద్ధంగా ఉన్నాం. జిల్లాకి వైద్యం అనేది చాలా కీలకం అనేది మనందరికీ తెలిసిన విషయమే. దానికి సంబంధించి 500 కోట్ల రూపాయలు మెడికల్ కాలేజీ గురించి శాంక్షన్ చేశారు. ఇది సగభాగం పూర్తయింది. దీన్ని పూర్తి చేయాల్సిన కూటమి ప్రభుత్వం ఈ ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేసే ప్రయత్నం చేస్తున్నారు. అమరావతి చుట్టే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఉన్నాయి తప్ప ఇక్కడున్న మెటీరియల్ కానీ, లేదనుకుంటే రకరకాలైన సిమెంట్ కానీ ఇవన్నీ అమరావతి తీసుకెళ్లిపోయారు. మరి దీని సంగతి ఏంటి? అదే కాదు, ఈ ప్రాంతానికి గత ఎన్నికల సందర్భంగా ఈ మెడికల్ కాలేజీ ప్రధానమైన ఎజెండాగా వచ్చింది. ఆ ఎజెండాని పూర్తి చేస్తామనే సందర్భంలోనే అయ్యన్న పాత్రుడు గారు కూడా ఇది పూర్తి చేస్తామని చెప్పారు. ఆ రోజు ప్రైవేటులకు ఇచ్చేస్తామని అయ్యన్న పాత్రుడు గారు కూడా అనలేదు. ఈరోజు ఒక స్పీకర్గా ఉన్నారు. దీన్ని అడ్డుకునే ప్రయత్నం కూడా ఖచ్చితంగా చేయాలనేది సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రాంతానికి సంబంధించిన దాంట్లో మౌలికంగా పెద్ద కంపెనీలు రాబోతున్నాయి. ఇది ఒక పారిశ్రామిక వాడగా అభివృద్ధి జరగబోతా ఉంది. ఒకవైపున ఫార్మా, ఇంకో వైపున SCZ, ఇంకో వైపున ఇక్కడే పైనర్ అనే పేరుతో రకరకాల కంపెనీలు వస్తున్నాయి. పెద్ద పెద్ద యాక్సిడెంట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. అట్లాంటి యాక్సిడెంట్ జరిగినప్పుడు అంత దగ్గరగా ఉండే మెడికల్ కాలేజీలు ఆదుకుంటాయా, లేకపోతే ప్రైవేట్ వాళ్ళకు వెళ్తే ఆదుకుంటాయా అనేది ఒకసారి ఆలోచించాలి. ఇంకో వైపున ఈరోజు వైద్యం అనేది చాలా ఖరీదైపోయిన వైద్యం అయిపోయింది. పేదలకు సంబంధించిన దాంట్లో మనందరూ తెలుసు, ఇక్కడ నుండి KGHకి వెళ్లాలంటే చాలా ఇబ్బంది పడుతున్న సందర్భాలు ఉన్నాయి. ఇక్కడున్న వైద్య విధాన పరిషత్ హాస్పిటల్లో అన్ని వసతులు ఉన్నాయనేది కూడా ఏం లేదు. ఇట్లాంటి మెడికల్ కాలేజీ ఉంటే అనేక ప్రయోగాలు జరిగేదానికి అవకాశం ఉంటుంది. అట్లాంటి ప్రయోగానికి ఉపయోగపడే మెడికల్ కాలేజీని ప్రైవేటు వాళ్ళకి ఇవ్వడం అనేది ఇంతకన్నా హాస్యాస్పదం ఏమి లేదు. కాబట్టి అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ప్రజల డబ్బులతో నిర్మాణం చేసిన వాటిని ట్రస్టీలుగా ఉండాలి ప్రభుత్వం. అంటే ప్రజల యొక్క ఆస్తులకి జవాబుదారితనంగా ఉండాలి. ఇప్పుడు ప్రజల ఆస్తులను అమ్మేస్తాం, మేము ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తామంటే ఇదే రకంగా మనం ఆలోచించాలో చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. ఒక మాటలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు సమర్థమైన ముఖ్యమంత్రి గారు, కేంద్రం నుండి నిధులు తీసుకురాగలిగిన పెద్ద మనిషిగా ఉన్నారు. ఎందుకు డబ్బులు తీసుకొచ్చి ఇది నిర్మాణం చేయలేకపోయారు? చరిత్రలో మా అనకాపల్లి ప్రాంతంలో కూడా మెడికల్ కాలేజీ సరైన సమయంలో పూర్తి చేసామనేదైనా చెప్పేదానికి అవకాశం ఉంటుంది కదా. ఈ ప్రాంతంలో ఉండే ఎక్కువ మంది ఉండే ఎవరైతే నర్సింగ్ విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించేదానికి అవకాశం ఉంటుంది. అనేక మంది MLT ఈ చదువుకున్న వాళ్ళు కూడా ఉపాధి అవకాశాలు పెరిగేదానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన దానిలో మనందరూ తెలుసు, ఈ మెడికల్ కాలేజీ కావాలని పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ అంతకుముందు ఉద్యమం చేసింది. వాస్తవంగా అనకాపల్లి దగ్గరే అక్కడ దేవాదాయ భూములు ఉన్నాయి, అక్కడ తీసుకోండి అంటే ఆ రోజు రాజకీయాలు వీళ్ళు వాళ్ళు పోట్లాడుకుని ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత అయినా పూర్తి చేయాలి కదా. పూర్తి చేయకుండా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం అనేది సరైనది కాదు. మేము ఖచ్చితంగా ప్రజలందరినీ భాగస్వామ్యం చేసి, అలాగే ఈ ప్రాంత ప్రజానీకం అందరినీ భాగస్వామ్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఉండండి నిరంతర వార్తా స్రవంతి మీ టీవీలో.